అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఎంపీ, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి భార్యకు ఈరోజు ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. దీనికి కారణం రాజ్ కేశిరెడ్డితో గతంలో ఈ కేశినేని కుటుంబం జరిపిన వ్యాపార లావాదేవీలు. అయితే దీని మీద మీడియాలో చర్చ, కొన్ని వర్గాల్లో చర్చ, ఇది ఏపీ లిక్కర్ స్కామ్లో టీడీపీ ఎంపీ గారి భార్యకు నోటీసులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇది లిక్కర్ స్కామ్ కాదండి. లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణ కాదు, లిక్కర్ స్కామ్కి మీద ఈడీ నోటీసులు కాదు. సో మరి కేశినేని చిన్ని గారి భార్యకి ఎందుకు నోటీసులు ఇచ్చారంటే, వీళ్ళు కేశినేని డెవలపర్స్ అనే కంపెనీ గతంలో వీళ్ళకు ఉండేది. సో ఈ కంపెనీ 2021-22 ఆ టైంలో రాజ్ కేశిరెడ్డి, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో A1 ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కదా రాజ్ కేశిరెడ్డి, ఆయనకు సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో వీళ్ళు గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP అని ఒక కామన్, ఈ రెండు కంపెనీలు కలిపి టైఅప్ అయ్యి ఒక వెంచర్ వేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపించారనమాట కొన్ని సంవత్సరాల పాటు. సో ఒక్క తక్కువ టైంలోనే వీళ్ళ మధ్య వ్యాపార లావాదేవీల్లో చిన్నపాటి తేడాలు వచ్చి ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత వ్యాపారాలు విడిపోయారు. ఈ రెండు కంపెనీలు విడిపోయాయి, ఎవరిదారు వాళ్ళు. సో ఈ ట్రాన్సాక్షన్స్లో కొన్ని అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. దాదాపుగా ఒక 35 లక్షల రూపాయలు అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రాజ్ కేశిరెడ్డి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీద వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అతని సంపాదన మీద, అతను నడిపిన వ్యవహారాల మీద, అతను నడిపిన కంపెనీల మీద, సో అతను వసూలు చేసిన ముడుపుల మీద, ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినవే అని ఈడీ అనుమానిస్తోంది కదా. ఈ నేపథ్యంలోనే సో ఇతను ఆ టైంలో ఎవరెవరితో వ్యాపారాలు జరిపాడు, సో ఇతను బ్యాంక్ అకౌంట్కి ఈ కంపెనీలకు ఎవరెవరు అమౌంట్ వేశారు, ఇవన్నీ కూడా ఈడీ 1 by 1 రికార్డ్స్ వెరిఫై చేస్తుంది. దానిలో ఈ అమౌంట్ కూడా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉండడంతో దీని మీద క్లారిటీ తీసుకోవడానికి కేశినేని చిన్ని గారి భార్యకు ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. సో ఇది లిక్కర్ స్కామ్లో కాదు, గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్లో 2021-22 సమయంలో వీటితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అయితే ఒకటి మాత్రం నిజం, వైసీపీ అధికారంలో ఉంది. రాజ్ కేశిరెడ్డి వైసీపీలో కీలకమైన పొజిషన్లో బ్యాక్ ఎండ్లో ఉన్నారు, ఐటీ సలహాదారుగా ఉన్నారు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు, అండ్ వైసీపీలో ఈ కీలకమైన వ్యాపార లావాదేవీలు, ముడుపుల లావాదేవీలు ఆయన నిర్వహిస్తున్నారు. సో అటువంటి వ్యక్తితో, వైసీపీ అధికారంలో ఉండి ఆయన కీలకంలో ఉన్న వ్యక్తితో కేశినేని చిన్ని గారు ఎందుకని వ్యాపార లావాదేవీలు నడిపారు? ఇప్పుడు కాదు, 2021లో ఆయనతో ఎందుకు నడిపారు? బహుశా సింపుల్గా చెప్పొచ్చు, ఆయన ఏమీ లిక్కర్ స్కామ్లో నిందితుడని మాకు తెలియదు కదా, సో అతను అప్పట్లో వ్యాపార భాగస్వామ్యం చేసాం, ఆ తర్వాత అతను అలాంటివాడని తెలుసుకొని మేము విత్డ్రా చేసుకున్నాం, అతనితో బయటకు వచ్చేసామని చెప్పొచ్చు కాక. కానీ తల దూర్చినప్పుడే ఉండాలి, ఇద్దరు కలిపి బిజినెస్లోకి దిగినప్పుడే ఉండాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా కొన్ని అనుమానాలు వస్తాయి, కొన్ని ఆరోపణలు వస్తాయి, దాన్ని తట్టుకోవాల్సిందే. యాక్చువల్లీ దీన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏపీ సిట్ దర్యాప్తు చేసిన కొత్తలోనే రాజ్ కేశిరెడ్డితో కలిపి కేశినేని చిన్ని గారు వ్యాపారాలు చేశారు అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో దానికి ఇప్పుడు కార్యరూపం దాల్చినట్టు అనమాట, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నట్టు. అయితే ఇది పెద్దగా చిన్ని గారికి రాజకీయంగా ఇబ్బందికరమైన వ్యవహారం కాదు, ఎందుకంటే లిక్కర్ స్కామ్లో నోటీసులు కాదు కాబట్టి, బట్ అనుమానించాల్సిన విషయమే. థ్యాంక్ యూ.